చక్కటి ఆరాధన వాక్యము అంత మాత్రమే కాకుండా చక్కటి పాటలతో దేవుని నామాన్ని మహిమపరుచున్నాం. ప్రియులారా, సంతోషము. ఏ దినము ఇది? అది ఈస్టరీ దినం. এটা काय दिन बोलेंगे ना? ईस्टरी दिन बोली काटक डक भाई बोले এটা जिसम आप मरी जाए करे 3 दिन के उठला दिन. हालेलुया. जिसम आप मरी गला पछे ता काटा कोला नहीं करे समाधि कोला पछे जिसम आप 3 दिन के उठला दिन. గనక ప్రతి ఆమె రవివారం దినం ఆమె మందిరতে అసిట్టు కదా. ప్రతి రవివారం దినం మందిరతే అసిట్టేసిన సే రవివారం దిన కంటే కూడా ఏ దిన అతి ప్రాముఖ్యమైనటువంటి దినట. हालेलुया. जिसम आप मरी जाए कोरी 3 दिन के ने उठी रविवार लेना आमके भक्ति मिसाल के रोईता नहीं. దేవునికి స్తోత్రం. చాలా చక్కటి సందేశాలు మనకి ఇచ్చారు. చక్కటి కథ మంత్రం కస్తున్నాయిలా కాట వలే ఎట ఈస్టరీ బోలబాయ్ ఇంగ్లీష్ సంగే ఎట ఈస్టరీ కాదు ఈస్టరీ. హల్లెలూయా. ఈస్టరీ అంటే చరిత్ర కదా. అంటే ఈస్టరీ అంటే మా ఈస్టరీ అనే మాటకి ఏంటంటే దాటిపోవుట అని. ఈస్టరీ అనే పదమకు అర్థం ఏంటిది? దాటిపోవుట. కనుక మనము దాటిపోయాం. ఎక్కడి నుండి దాటిపోతున్నాము అంటే దాన్ని తెలుగు బైబిల్లో ఏమని వ్రాయబడి ఉందంటే పస్కా అని వ్రాయబడి ఉంది. హల్లెలూయా. అపోస్తల కార్యము 12వ అధ్యాయం 4వ వచనంలో చదవనవసరం లేదు. కానీ పస్కా పండగ అయిపోయిన తర్వాత యేసు ప్రభుని శిలువ వేసి చంపాలని తీసుకెళ్లారట. పాత నిబంధన కాలంలో కూడా పస్కా పండగ జరిగిందా లేదా? పస్కా పాత నిబంధన గ్రంథంలో కూడా పస్కా పండగ జరిగింది. ఇది యూదులకు అందరికి కూడా అతి ప్రాముఖ్యమైనటువంటి పండగ. పండగలన్నింటిలో కూడా పస్కా పండగ చాలా ప్రాముఖ్యమైనటువంటి పండగ. దేవునికి స్తోత్రం. అయితే ఒక విషయం కథ కొరిట్లి ఏ పొరుగు ఆమె కాట కొరిట్లు అది ఇష్టరి పొరుగు బోలి పునరుత్థానం పొరుగు బోలి ఆమె కాట కొరిట్లు సొబలో కైవా ఏ పొరుగు ఆమె కాట కొరిట్లు మాప్రు మురిజాయి కొరి 3 दिन के उठला पाई ఏ పొరుగు కొరిట్లు. సరే, పునరుత్థానం బోల్వ కథకే అసలైన అర్థం కాయట ఆమె సిగ్గు జానివైపా. దేవునికి స్తోత్రం. పునరుత్థానం అంటే ఏంటి బ్రదర్స్? పునరుత్థానం బోలే కాయట మురిజాయి కొరి ఉట్టుబా. హల్లెలూయా. పునరుత్థానం అన్న మాటకు ప్రాముఖ్యమైనటువంటి అర్థం ఏంటిదంటే చనిపోయి బ్రతకటమే కాదు. ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో చనిపోయి బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారా లేదా? పరిశుద్ధ గ్రంథంలో బైబుల్ తే మురిజాయి కోరి ఉట్లలో కితకిలో కచ్చం లాజారు చనిపోయాడా లేదా? చనిపోయాడు. లాజారు మురిగల చిన్న లాజారికి కాటకొల జిస్సు మాపడు ఉట్టాడ చదిమిస మురిజాయి కోరి ఉట్ల. యాయిరు కుమార్తె చనిపోయింది, కానీ యాయిరు కుమార్తె మరలా బ్రతికింది. మరి దాన్ని పునరుత్థానం అంటామా? అది పునరుత్థానంగా పిలువబడదు. దేవునికి స్తోత్రం. లాజారు చనిపోయాడు, యాయిరు కుమార్తె చనిపోయింది. నాయని అను పట్టణం గుండా యేసు ప్రభు వెళ్తా ఉన్నప్పుడు ఒక విధవరాలు కుమారుడు కూడా చనిపోయి పాడె మీద మోసుకొని వెళ్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు పాడెను ముట్టి ఆ యొక్క విధవరాలు కుమారుణ్ణి బ్రతికించి విధవరాలుకి అప్పగించాడు. అది కూడా పునరుత్థానం అని అనబడదు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట, పాత నిబంధన గ్రంథంలో కూడా చనిపోయి బ్రతికిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరైనా గుర్తున్న వాళ్ళు చెప్పగలుగుతారా? పాత నిబంధన గ్రంథంలో కూడా చనిపోయి బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే సూనేమీయురాలు కుమారుడు ఎలీషా ప్రవక్త దగ్గరకి సూనేమీయురాలు చయానా కుమారుడు చనిపోయాడు అని ఎలీషా ప్రవక్త యొక్క పాదముల మీద పడి నా కుమారుణ్ణి బ్రతికించయ్యా అని చెప్పగానే ఎలీషా తన కుమారుణ్ణి బ్రతికించి ఎవరికి ఇచ్చారు? తన తల్లికి అప్పగించారు. మరి దీన్ని పునరుత్థానం అంటామా? ఇది పునరుత్థానం కాదు. హల్లెలూయా. ఎట పునరుత్థానమునై కెతెక్కిలో
कितके लोक जाय करून मोरी जाय मी शेवटलाय నేను ఒక 2 నెలల క్రితం మీరు చూసారా లేదా కానీ ఒక ముస్లిం సహోదరి, ఎంతమంది విన్నారో లేదో నాకు తెలియదు కానీ ఒక ముస్లిం సహోదరి ఆమె చనిపోయేట 4 రోజుల తర్వాత లేచిందట. 4 రోజుల తర్వాత లేచిందట. मोरी जाय कोरी 4 दिन గలపోచే సెది ఉట్లాపనే. అది కూడా పునరుత్థానం అనబడుతుందా? అనబడదు. పునరుత్థానం అనే మాటకు అర్థం ఏంటిదంటే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మరి ఎన్నటికీ కూడా చెప్పాలి, మరి ఎన్నటికీ కూడా చనిపోకుండా ఉండేదానిని పునరుత్థానము అంటాం. హల్లెలూయా. అర్థమైందా? చనిపోయి బ్రతికి మరి ఎన్నటికీ కూడా చనిపోకుండా ఉండటం బట్టే దానిని పునరుత్థానము అంటాం. యేసు ప్రభు ఒక మాట అన్నాడు కదా యోహాను సువార్తలో, మనం చదవనవసరం లేదు కానీ సమయం లేదు, నేను క్లుప్తంగానే చెప్తాను. యేసు ప్రభు ఏమన్నారంటే పునరుత్థానమును నేనే, జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు ఏమవుతాడట? బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచేవాడు మరి ఎన్నటికీ కూడా చనిపోడు. అది పునరుత్థానం. హల్లెలూయా. పాస్టర్ గారు చివరిలో ఒక మాట అన్నారు కదా, కొరింథీ పత్రికలో మీరు చదివారు కదా, నా రక్తము తాగి నా శరీరము తినువానిని, ఎవరు చదివారు ఈ మాటలు? అంత్య దినమందు నేను వానిని లేపుదును. హల్లెలూయా. అంత్య దినమందు ఎందుకు లేపుతాడు? ఎందుకు లేపుతాడు? నిత్యము నిరంతరము ఆయనతో జీవించటానికి. అంటే ఇంకొక విషయం, నా రక్తము తిని తాగి నా శరీరము తిన్నవాడు మాత్రమే లేపబడతాడని కాదు, అందరూ లేపబడతాం. నీతిమంతులేమి అనీతిమంతులేమి, ప్రభువును నమ్మిన వారేమి నమ్మని వారేమి, అందరూ లేపబడతాం. మనకు తెలిసిన విషయమే కదా, దానియేలు భక్తుడు అంటాడు కదా 12వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడట? కొందరు నిత్య జీవం పునరుత్థానానికి, సమాధులు అనేక మంది మేలుకుంటారు, లెగుస్తారు, వారు కొందరు ఏమవుతారట? నిత్య జీవమును పొందటానికి, కొందరు నిందలు పాలవటానికి అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఒక విషయం మనం ఆలోచన చేయాలి. పునరుత్థానము అనగా చనిపోయి లేచిన తర్వాత మరలా ఎన్నటికీ కూడా చనిపోకుండా ఉండేదానిని పునరుత్థానము అని పిలుస్తాం. దేవునికి స్తోత్రం. అయితే విచిత్రం, పాత నిబంధన గ్రంథంలో ఒక విచిత్రం ఏం జరిగిందంటే, ఎలీషా ప్రవక్త చనిపోయాడు. ఎలీషా ప్రవక్త మురిగల చెది మురిగల పొచ్చత కాటుకొలైపు నేనై కొరి తొప్పిదల. 1 సంవత్సరం పోయింది. ఎంత? ఒక బొరస కోయగల. అప్పుడు అమోరీయులు ఇశ్రాయేలు దేశానికి యుద్ధం వచ్చారు. అమోరీయులు ఎక్కడికి వచ్చారట? ఇశ్రాయేలు దేశం కొరి యుద్ధం తేయాలి. యుద్ధం తేలి పట్టకిలో మురిగాలే పట్టకిలో కాటుకొలైపునే गोटे लोक जाई कोरी कोने की तुप्पार की बोली काटको लेपुने अडाविडी संगे ये एलीशा प्रवक्ता के संगोरेला समाधिते नेलाइपुने. एलीशा प्रवक्ता संगोरेला समाधिते नहीं कोरी ते जाई कोरी ये मोड़ा पुने उतराइले. ये मोड़ा उतराइले वर्ष कोई गला गया एलीशा प्रवक्ता समाधि कोरी ते काटे ऋषि హల్లెలూయా. శల్యములు అంటారు తెలుగులో. ఏమంటారట? అక్కడ ఏంటంటే ఎలీషా ప్రవక్త యొక్క శల్యములకు ఈ శవము తగిలిందట. ఏమైంది? ఏ मोड़ा जाए कर उतरा जाए गदा अब तो भी अच्छे तो कट्टे जाए कोरी मोड़ा के वर्षा कोई गला से मोड़ा जाए कोरी काटे कोई गला 8 मन से अच्छे कोंटा से दी एलीशा प्रवक्ता युद्धम ते मरी गला लोग गोटे लोग नहीं कोरी से समाधि से नहीं कोरी तोप्पारने लगे ना వెంటనే ఏ మొడక జాయ్ ఉత్తరాయిల వెంటనే సే అత్తు జాయ్ కోరి తప్పి వచ్చుతుంది కదా తార్ ఆడికే జాయ్ కోరి ఏ మొడకునే టచ్ అయినా. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ శవము ఆ యొక్క శల్యంలో తగిలిందో లేదో ఏ మొరిగల మొడ కాటవలకునే జీవోనే ఉట్లాపోలే. దేవునికి స్తోత్రం. ఎలీషా ప్రవక్త యొక్క డుమ్ములో ఏముందట? యేసుక్రీస్తు ప్రభు శక్తి ఉందట. దేవునికి స్తోత్రం. అయితే అది కూడా పునరుత్థానమని పిలువబడదు. అది కూడా పునరుత్థానమని పిలువబడదు. ఈ భూమిలోన ఈ భూప్రపంచంలో ఆకాశం కింద పుట్టినది మొదలుకొని అనేక మంది చనిపోయారు, అనేక మంది
చనిపోయారు. కొంతమంది దేని ద్వారా? యాక్సిడెంట్ల ద్వారా, యుద్ధాల ద్వారా, సునామీల ద్వారా, భూకంపాల ద్వారా, ఇంకా అత్యాచారాల ద్వారా, ఆత్మహత్యల ద్వారా ఎంతోమంది చనిపోయారు. కానీ ఈ భూప్రపంచంలోన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరా అంటే మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆయన మాత్రమే చనిపోయి బ్రతికాడు. బ్రతికి ఇప్పుడు ఏమై ఉన్నాడట? ఆయన నిరంతరము జీవిస్తున్నాడు. ఎన్నడూ చనిపోకుండా జీవిస్తున్నాడు. ఇది ఒక్కటి మాత్రమే పునరుత్థానం అని పిలువబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇది మాత్రమే పునరుత్థానం అని పిలువబడుతుంది. ఎందుకంటే విచిత్రం ఏంటిదంటే, ఎందుకు ఇది ఏంటంటే పునరుత్థానం అని పిలువబడుతుంది అంటే, ఇందాక మేము తెలియజేశాను కదా, అనేక మంది చనిపోయారు యాక్సిడెంట్ల ద్వారా, మానభంగాల ద్వారా, అత్యాచారాల ద్వారా, భూకంపాల ద్వారా. రాత్రి మరి ముఠ్యంలో కూడా కొంతమంది అంటూ ఉన్నారు ఏంటంటే భూమి అంతా కదిలిపోయిందని. ఇట్లాంటి భూకంపాల ద్వారా ఏం జరిగిందట? అనేక మంది చనిపోయారు. వీళ్ళందరినీ కూడా ఏం చేసిందట? మరణము మృంగేసింది. మరణం ఏం చేసింది? మొరన్ కాట కొలకునే గిలిదెల మరణము మింగేసింది. దేవునికి స్తోత్రం. ఎంతోమంది ఎన్నో రకాలుగా చనిపోయినా కానీ వాళ్ళందరినీ కూడా మరణం ఏం చేసిందట? మింగేసినట్టుగా మనము దేవునికి వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే ఒక విషయం, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేసరికెల్లా జిసుమాపురుకే అయిలా బోలే ఇవి కాయట ఉలకునే మరణాన్ని యేసు ప్రభు మింగేశాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు మరణాన్ని ఏం చేశాడట? యేసు ప్రభు మింగేశాడు. ఎందుకు యేసు ప్రభు మింగేశాడు? యేసు ప్రభువుకి ఇంకెప్పటి కూడా మరణము కనిపించకుండా, మరణం అనేది కనిపించుకోకుండా ఉండటానికి యేసు ప్రభు మరణాన్ని ఏం చేశాడట? మింగేశాడు. చూడండి ఆ మాట ఒకసారి. యెషయా గ్రంథము 25వ అధ్యాయము. నేను ముగిస్తాను, సమయం అవుతుంది. ఈ ఫోన్ మన వచ్చింది. హల్లెలూయా. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని బాష్ప బిందులు. దేవునికి స్తోత్రం. ఏంటిదట? ఇదే మాట యెషయా గ్రంథంలో ప్రవచించాడు. ప్రవక్త ఏం చేశాడట? ప్రవచించాడు. ఈ ప్రవచన 1 కొరింథీ పత్రిక ఇంతకు మనము చదివాం కదా పాస్ట్ గారు. ఓ మరణమాని ముల్లెక్కడ, ఓ మరణమాని విజయం ఎక్కడ అనే దాంట్లోన 15వ అధ్యాయము 54 నుంచి 56 వచనాల్లో మనకు ఈ ప్రవచనము నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని ఏం చేశాడంటే మరి ఎన్నడూ ఉండకుండా దాన్ని ఏం చేశాడు? మృంగివేశాడు. ఇంకెన్నటి కూడా కనపడకుండా దానిని మింగివేసి ఆయన నిరంతరము జీవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుగురించి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారు ఇప్పుడు ఏమవుతున్నారట? ఒకవేళ చనిపోయినా కానీ పునరుత్థానమందు, అనేక మంది పునరుత్థానము లేదు అంటారు కదా, చాలా మంది పునరుత్థానము లేదు అంటారు. కానీ ఒకరు పునరుత్థానము నిజంగా ఉండకపోతే మన భక్తి వ్యర్థమే, మన ప్రయాస వ్యర్థమే, మన ప్రకటన వ్యర్థమే, మన విశ్వాసము వ్యర్థమే. ఇంకా మనమందరము ఏమై ఉన్నామట? క్రీస్తు యేసులో నిద్రించిన వారు కూడా ఇంకా వారు చనిపోయారనే మాట, ఒక చక్కటి మాట మనకు కొరింథీ పత్రికలోని 15వ అధ్యాయం 14వ వచనంలో మనకు తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు లేపబడి ఉండకపోతే మన భక్తి వ్యర్థమే, మన ప్రయాసం వ్యర్థమే. ఆయన లేచాడు గనుకనే మన భక్తికి ఏముందట? విలువ ఉంది. మన భక్తికి ఏముందట? జీవం ఉంది. దేవునికి స్తోత్రం. గనక యేసు ప్రభు తిరిగి లేచాడు. యేసు అప్పుడు ఆయన జీవనోకరి ఉట్లా గనక అమరు భుక్తి కాయట యాచుకునే విలువ వచ్చి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు చనిపోయి అందరిలాగానే లేచి ఉండకపోతే మనం భక్తి చేసి ఉండేవారమే కాదు. దేవునికి స్తోత్రం. ఆయన జీవించాడు, పునరుత్థానమై తిరిగి లేచాడు. ఆయన ప్రథమ ఫలంగా పునరుత్థానాన్ని పొందారు. ఆయనతో పాటు కూడా కొంతమంది పునరుత్థానాన్ని పొందారు. దేవునికి స్తోత్రం.
యేసు ప్రభు తిరిగిన రోజు, ఆయన తిరిగి లేచిన రోజు అనేకులు లేపబడ్డాయి, సమాధులు తెరవబడ్డాయి, చనిపోయి నిద్రించిన వారు అనేకుల శరీరాలు లేపబడ్డాయి అని యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన దినాన చెప్పబడిన మాటలు ఉన్నాయి. అది మొదటి పునరుత్థానం. వారి ధన్యులు అని కూడా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆయన ఇప్పుడు ఏమై ఉన్నాడు? సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఏమై ఉన్నాడు? ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. ఇప్పుడు మీకు చెప్పడానికి సమయం లేదు కనుక ఒక మాట మరి చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, అపొస్తలుల కార్యము 5వ అధ్యాయము 32 వచనాలు. మీరు మ్రాణులు వేలాడదీసి, చదవండి, సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను, ఇశ్రాయేలులకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యమై ఉన్నవి అని చెప్పిరి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయాడు. ఆయన చనిపోక ముందు ఏమై ఉన్నాడు? చనిపోయిన తర్వాత ఆయన ఏమై ఉన్నాడు? చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుడు తనకు ఎందుకు లేపాడు? చెప్పడానికి చాలా విషయాలు ఉన్న మన సమయం లేదు. ఇక్కడ తెలియజేసిన విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలులకు మీరు మ్రాను మీద వేలాడదీసి చంపేశారు, సంహరించారు. అపొస్తలుల కార్యములు ఎక్కువ స్థలంలో ఏమని వ్రాయబడి ఉందంటే హత్య చేశారు అని వ్రాయబడి ఉంది. అయితే మీరు మ్రాను మీద వేలాడదీసి సంహరించారు, చంపేశారు, హత్య చేశారు. కానీ మీరు ఎవరినైతే మ్రాను మీద వేలాడదీసి చంపేశారో ఆయనను తండ్రి అయిన దేవుడు ఏం చేశాడట? లేపాడు. ఎందుకు లేపాడో తెలుసా? లేపి ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలులకు మారు మనసు కలగటానికి, ఇశ్రాయేలులను రక్షకునిగాను, హల్లెలూయా, ఇశ్రాయేలుకి దేనికోసం అట? పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన గతంలో చనిపోక ముందు ఆయనకు రక్షకుడు కాదా? రక్షకుడే. గతంలో చనిపోక ముందు ఆయన అధిపతి కాదా? అధిపతే. దేవునికి స్తోత్రం. కానీ మారు మనసు మీకు కలగజేయటానికి మిమ్మలను నా అధిపతినిగాను రక్షకునిగాను ఆయన నియమించాడట. ఎప్పుడు నియమించి ఏం చేశాడట? హెచ్చించాడు. ఒక మాట చెప్పాలంటే యేసు ప్రభు ఆయన చనిపోక ముందు ఓన్లీ ఫర్ ఇక్కడ ఇశ్రాయేలు దేశంలో మాత్రమే తన ప్రభావం ఉండేది. తన యొక్క పేరు ప్రతిష్టలంతా కూడా, తన పని అంతా కూడా ఇశ్రాయేలు దేశంలోనే ఉండేది. అవునా కాదా? అయితే ఈ చనిపోయి లేచిన తర్వాత ప్రపంచమంతటా, దేశమంతటా, అన్ని దేశంలో తన కీర్తి దేవుడు ఇచ్చించటం అని అర్థం ఏంటిది? ప్రపంచమంతటా ఆయన పైరు మారుమ్రోగింది. మారుమ్రోగేటట్టుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఇశ్రాయేలు దేశమని కాకుండా ప్రపంచం ఉన్న దేశాలంతటి మీద కూడా తన యొక్క నామాన్ని దేవుడు ఏం చేశాడట? హెచ్చించాడు. ఎప్పుడు హెచ్చించాడు? చనిపోయి తిరిగి లేచిన తర్వాత. దేవునికి స్తోత్రం. సరే, చాలా విషయాలు నేను తర్వాత మనము ధ్యానించుకున్నాం. ఇప్పటికీ సమయమైంది, వాతావరణం కూడా అనుకూలంగా లేదు. ప్రియులారా, ఈ దినాన్న మరి ఈస్టర్ పండగ రోజు బెల్జియం దేశంలో వాళ్ళు ఏం చేసేవారంటే, వాళ్ళు వెలుగు దేవతకు పెట్టబడినట్టే పేరట. ఇది ఏటట? ఈస్టర్ అనేది వెలుగు దేవతకు పెట్టబడిన పేరు. ఘనంగా వైభవంగా ఈ పండగ చేసుకునేవారు. ఈ పండగ చేసుకుని వారు ఏం చేస్తారంటే గుడ్డును పూజించేవారట. దేనిని? గుడ్డును పూజించేవారట. ఎందుకు గుడ్డును పూజించేవారంటే అది ఉత్పత్తి చేసేదనుకొని గుడ్డును పూజించేవారట. అది కేవలము ఈ వసంతకాలంలోనే జరిగేది. హల్లెలూయా. మేము కూడా ఈ పండగ చేస్తున్నాం, ఈ ఇటుకల పండగ చేస్తున్నాం కదా. ఎంతమంది ఈ పండగ చైత్రమా ఇటుకల పండగ? ఇది ఈ పండగ చేస్తున్నాం కదా. ఎన్నో వింతలు వినోదాలుగా నీళ్ళు చిప్పుకుంటాము, రంగులు పోసుకుంటాము, రకరకాలుగా. అప్పుడు కూడా ఇదే విధంగా జరిగేదట.
ఇదే విధంగా జరిగేది. ఈ పండగలో మనం ఏం చేస్తాం తెలుసా? ఇప్పుడు లేదు కానీ మేము చిన్న ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఏంటంటే పెద్ద దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ వెళితే ఏం చేస్తారు అంటే గుడ్డును తీసుకెళ్తారు. ఏం తీసుకెళ్తారు గుర్తుందా ఎవరికైనా? గుడి డీమ్నే బాయ్, डीम काटेकोर भाई ताके सुबह कोरी पकड़ दारी कोरी काटेकोर भाई से डीम के कोटा कुटाई भाई की అలెలుయా. కానీ పూర్వపు దినాల్లో కూడా ఏం చేసేవారట? ఈ పండగలోన ఎగ్గును పూజించేవారు. అది ఉత్పత్తి చేసేది అని. దేవునికి స్తోత్రం. గనుక ప్రియులారా, ఈస్టర్ అనగానే దాటిపోవటం. ఎక్కడి నుండి దాటిపోవటము? మరణము నుండి జీవములోనికి దాటిపోవటం. ఇందా మీక తమ్ముడు ఒక మాట అన్నాడు కదా, మనం మునుపు ఏమై ఉన్నాము? మీక తమ్ముడు చెప్పిన మాట ఎవరికైనా గుర్తుందా? మునుపటి చీకటి ఉన్నాము, ఇప్పుడు ఏమై ఉన్నాము? వెలుగై ఉన్నాము. చీకటి దేనికి సూచన? మరణానికి సూచన. వెలుగు దేనికి సూచన? జీవానికి సూచన. అంటే మనము మరణంలో నుండి ఎక్కడ దాటి ఉన్నాము? జీవంలోనికి దాటి ఉన్నాము. హల్లెలూయా. అంటే దాటిపోవటం అనగానే దాటిపోవటం, ఈస్టర్ అన్నా దాటిపోవట. దానికి గ్రీకులో పాస్ఓవర్ అని పిలుస్తారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులు చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు. దేవుని చిత్తం అయితే తర్వాత మనం ధ్యానించుకుందాము. మరి చక్కటి సందేశాలు మనం విన్నాము ఈ స్టడీ గురించి. మరి ఈ మాటలో మరి దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుతూ ఉంటున్నాను.